బ్రో హాయ్. సో ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్లో ఇంకా కొన్ని రోజులు ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, ఏ గవర్నమెంట్ వస్తుంది అనుకుంటున్నారు? టీడీపీ ఇస్తాను. ఎందువల్ల అండి? అంటే జగన్ చెప్పిన కార్యక్రమాలు చేయట్లేదు. కానీ సంక్షేమ పథకాలు అలాగే డెవలప్మెంట్ బాగా చేసామంటున్నారు కదా వైసీపీ వాళ్ళు, దానికి ఏమంటారు? చేసేది కావచ్చు, బట్ ఇంకా చేయలేదు, అమలు చేయలేదు ఇంకా చాలా వరకు ఉద్యోగాలు కూడా. సో జగన్ గారికి చంద్రబాబు నాయుడు గారికి ఇద్దరు మధ్య తేడా ఏంటంటారు? అంటే చంద్రబాబు నాయుడు అంటే అప్పట్లో బాగా డెవలప్ చేసింది కదా, దాన్ని బట్టి. టీడీపీ జనసేన పొత్తులు వెళ్తుంది కదా, దాని గురించి ఏమంటారు? అంటే మధ్యంగా అయితే ఓకే, ఇద్దరు కలిసి బాగా డెవలప్ చేస్తారు అనుకుంటున్నాం అయితే. సో టీడీపీ జనసేనకి 175 సీట్లు ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? టీడీపీకి 170లా 80 రావచ్చు. అలాగే జగన్ గారికి చంద్రబాబు నాయుడు గారికి ఇద్దరి మధ్య తేడా ఏంటారండి పరిపాలన తేడా అంటే అదేం లేదు, బట్ చంద్రబాబు అంటే మాట మాట మీద ఉంటాడు కదా, మాట. మీరైతే 2024లో చంద్రబాబు నాయుడిని సీఎంగా చూడాలనుకుంటున్నారు. హలో. ఇప్పుడు ఏపీలో ఇంకా కొన్ని రోజుల్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, ఏ గవర్నమెంట్ వస్తుంది అనుకుంటున్నారు? టీడీపీ వస్తుంది. ఎందువల్ల అండి? ప్రభుత్వం బాగుంటుందని, మెయిన్ డెవలప్ బాగా చేస్తారని నమ్మకం. అంటే జగన్ గారి 5 ఏళ్ల పరిపాలన మీకు ఎలా అనిపించిందండి? ఏం చేసింది ఏం లేదు దాంట్లో. ఇంకా టీడీపీ వస్తే డెవలప్మెంట్ రోడ్లు వేస్తారు, చేంజ్ చేస్తారని నమ్మకం అంతే. కానీ జగన్ గారు సంక్షేమ పథకాలు వాలంటీర్ వ్యవస్థ బాగా తీసుకొని వచ్చాము, ఈసారి 175 అంటున్నారు కదా. అంటారు అందరూ. నేను అనుకున్నాక టీడీపీ పక్కాగా వెళ్తుంది. సో జగన్ గారికి చంద్రబాబు నాయుడు గారికి ఇద్దరి మధ్య తేడా ఏంటంటారండి పరిపాలన? జగన్ అంటే డబ్బులు దోచుకుంటాడు, ఇంకా టీడీపీ దోచుకుంటారు. టీడీపీ అంటే చంద్రబాబు కొద్దిగా డెవలప్ చేసిన క్వాలిటీస్ ఉన్నాయి కనపడతాయి అంతే. సో టీడీపీ జనసేన పొత్తులు వెళ్తున్నారు కదా, దాని గురించి ఏమంటారండి? కొత్త అంటే కామన్, వాళ్ళు పెట్టినా వీళ్ళు పెట్టినా జగన్ పెట్టినా పవన్ కళ్యాణ్ పెట్టినా పక్కా. 5 సంవత్సరాల పరిపాలన నచ్చలేదా జగన్? నచ్చలేదా అంటే ఏ విధంగా చేస్తే అభివృద్ధి జరుగుతుంది అంటున్నారు? ప్రజలే చెప్తారుగా ఏమైందని, ఏం డెవలప్ లేదు, జగన్ రానా వేస్ట్ తెలుస్తున్నదిగా, ఇంకేం చెప్తారు. రేపు చంద్రబాబు నాయుడు వచ్చినా సరే ఏ విధంగా చేస్తే అభివృద్ధి జరుగుతుంది ఆంధ్రప్రదేశ్? ఆడు వచ్చాక తెలుస్తాను. మనం చేసాం, 5 సంవత్సరాలు చేశాడు, బాగా చేశాడు, డెవలప్ చేశారు, హైదరాబాద్ డెవలప్ చేశారు, అలా రోడ్లు అన్నీ నమ్మకం అంతే. 2019లో వైసీపీ 150 సీట్లు వచ్చాయి కదా, ఈసారి ఎన్ని వస్తుందండి? అలా చెప్పడం నగ్గుతుందని తెలుసు అంతే. టీడీపీ జనసేన అయితే ఈసారి ప్రభుత్వం ఫామ్ చేస్తారు. థ్యాంక్స్ అండి. హాయ్ బ్రో. సో ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్లో కొన్ని రోజులు ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, ఏ గవర్నమెంట్ వస్తుంది అనుకుంటున్నారు? మ్యాక్సిమం టీడీపీ జనసేన అలయన్స్ వస్తుంది అనుకుంటున్నానండి. ఎందువల్లండి? ఎందుకంటే ప్రజెంట్ ఉన్న పాలన అయితే ప్రజలకు కానీ ఏమీ నచ్చలేదండి. అసలు ఏంటంటే డెవలప్మెంట్ అసలు మెయిన్ కనిపించలేదండి. వచ్చినవన్నీ కూడా సంక్షేమ సభ్యులు అదే ప్రజలకు ఇస్తున్నాడు, అమౌంట్ ఇచ్చినా కూడా ఎక్కడి నుంచి ఇస్తున్నాడు, మన దగ్గర నుంచి ఇస్తున్నాడు. ప్లస్ ఏంటంటే మన పెట్రోల్ రేట్లు పెరుగుతున్నాయి, మన నిత్యావసర సరుకులు పెరుగుతున్నాయి, అన్నీ పెరిగిపోతున్నాయి అన్నమాట. సో దాని గురించి ఏంటంటే తెలుగుదేశం జనసేన ఎలిమెంట్స్ వస్తేనే మాకు కొంచెం ఇదిగా ఉంటుంది మా ఫీలింగ్ అండి. కానీ ఎప్పుడైతే చంద్రబాబు నాయుడుతో పవన్ కళ్యాణ్ కలిసారు అప్పటి నుంచి ఎక్కువ విమర్శలు చేస్తున్నారు వైసీపీ సింగిల్గా వస్తుంది. అవునండి, 7 సింగిల్గా అవుతుంది, ఆడిష్టం 7 సింగిల్గా వస్తుంది. పవన్ కళ్యాణ్ సింగిల్గా రావాలని రూల్ ఉంది ఏంటండి? ఇప్పుడు ఆడ ఉన్నాడు, జగన్ ఉన్నాడు, అంతమంది ఎమ్మెల్యేలు 170 మంది. 170 మంది ఉన్నా కూడా మళ్ళీ కొత్త ఎమ్మెల్యే ఎందుకు తీసుకున్నాడు? ఆడ ఉన్నా సరిపోదు, మళ్ళీ రాపాకవుడు ఎందుకు కావాలడికి మరి? ఇది అంతే కదండి, ఎవడిష్టం ఆడిది, ఎవడ ఒపీనియన్ ఆడిది. మన ఇదే తీసుకోవాలి అదే తీసుకోవాలని చెప్పి చెప్పకూడదు కదా మనం. అలాగే జగన్ పరిపాలన చూస్తారు, ఇంతకుముందు మన చంద్రబాబు నాయుడు పరిపాలన కూడా చూశారు కదా. అవునవును. ఇద్దరి మధ్య తేడా ఏంటంటే పరిపాలనలో? ఇద్దరు ప్రజల దగ్గర తిన్నారండి. కాకపోతే ఏంటంటే ఇది కనిపిస్తుంది, ఎవరు తెలుగుదేశం చేసింది ఏంటంటే మన బెనిఫిట్ కనిపించింది, అది బెనిఫిట్ కనిపించలే మెయిన్ థింగ్ అది. అలాగే మద్యపాన నిషేధం తర్వాత ప్లీజ్ బయట వన్ వర్డ్లో ఏపీకి నెక్స్ట్ సీఎం ఎవరు అనుకుంటున్నారు? నెక్స్ట్ సీఎం అయితే తెలుగుదేశం జనసేన.